నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రచయిత, దర్శకులు కనగాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. జగమే మాయ, బ్రతుకే మాయ. ప్రారంభమే అదే. ఇప్పుడు జగం అలాగే ఉంది. ఇప్పుడు జగమంతా అలాగే ఉంది. ఈ మాయలో నుంచి కాస్త బయటకు వచ్చి కొంచెం వెనక్కెళదాం. వెళితే ఒక మంచి సినిమా గురించి చెప్పుకుందాం. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఒక మంచి సినిమా. నేను పాడిన పాటకి రిలేటెడ్ గా చెప్పండి మీరు. డెఫినెట్ గా అది అదే, నువ్వు పాడిన పాటకి రిలేటెడ్ సినిమాయే దేవదాస్. దేవదాస్ అనేటటువంటి సినిమా. ఇప్పుడేంటి దేవదాస్ గురించి చెప్తున్నారు అని అనుకుంటారు, కానీ కాస్త ఆగితే దాని గురించి ఉండేటటువంటి విశేషాలు, ఆ సినిమా వెనక పడ్డ కష్టము, ఆ సినిమా చేసేటప్పుడు పడ్డ కష్టము, దాని చరిత్ర అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మొట్టమొదట ఈ దేవదాస్ అనేటటువంటి నవల్ని అక్కినేని నాగేశ్వరరావు గారితో తీశారు. అంతకుముందు దిలీప్ కుమార్తో తీశారు. అంతకుముందు సైగల్తో తీశారు. అంతకుముందు భార్గవతో తీశారు. అలాగా 14 సార్లు ఈ నవల తెరకెక్కింది. ఇది బెంగాలీ నవల, బడదీదేని బెంగాలీ నవల. శరత్ బాబు గారు రాశారు. ఈ నవల ఆయన రాసిన తర్వాత రాసి ఒక పెట్టెలో పడేశాడు. పెట్టెలో పడేసిన అనుకోలేదు, రాసిన తర్వాత ఆయన దేవదాస్ అయిపోయాడేమో అనుకున్నాను. అదెందుకో మరి చాలా చిన్న వయసులోనే రాశాడు నవల. అక్కడ నవల రాయటానికి కారణం ఏంటంటే, అక్కడ బెంగాల్లో బ్రిటిషర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది. బ్రిటిషర్స్ అక్కడికే వచ్చారు. ముందు వచ్చిన తర్వాత ఆ టైంలో బెంగాల్లో ఎక్కువ మంది మందు తాగుతూ ఉండేవాళ్ళు. సో మందు తాగి యూత్ అంతా చెడిపోతున్నటువంటి క్రమంలో శరత్ బాబు గారు ఇది చూసి, అయ్యో యూత్ అంతా చెడిపోతున్నారు మందు తాగి అని ఒక స్పందన కలిగి, ఒక అవేర్నెస్ ఏదన్నా వస్తుందేమో అని చెప్పి ఆ నవల రాశారు అనమాట. ఆ నవల రాసి అక్కడ పడేశాడు. పడేసిన తర్వాత దగ్గర ఒక 15 years ఎంతో అలాగే పడింది ఆ నవల. తర్వాత ఆయన ఫ్రెండ్ తీసి దాన్ని పబ్లిష్ చేయటం జరిగింది. ఆయన ఉన్నప్పుడేనా? ఆయన ఉండేటప్పుడే. అయితే ఈ నవల్ని ఫస్ట్ పిసి బారువా అని, ఆ బారువా గారు ఆయన సినిమా తీసి అందులో హీరోగా యాక్ట్ చేశాడు. అది తర్వాత ఆయన అంతకు ముందు దాన్ని మూకీగా తీశాడు. మూకీగా తీస్తే అది శరత్ బాబు గారికి నచ్చల. తర్వాత దీన్ని మళ్ళా డైలాగులు టాకీ పార్ట్ అంతా వచ్చిన తర్వాత ఆ టాకీతో తీశాడు పిసి బారువా గారు. ఆయనే హీరోగా వేశాడు, ఆయనే డైరెక్ట్ చేశాడు. అది కాస్త బాగుంది. అది తర్వాత ఆ కథలో దాన్ని మలుపులు కూడా కొన్ని పెట్టాడు ఆయన. సో ఆ మలుపులు కూడా ఆయనకి నచ్చాయి. తర్వాత దీనికి మూల కారణం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే, తర్వాత ఇందులో హీరోయిన్ పాత్రకి ముందు భానుమతిని అనుకున్నారు. భానుమతిని అనుకున్న తర్వాత భానుమతి చేయనది. తర్వాత అప్పటికి షావుకారు సినిమా చాలా బ్రహ్మాండంగా ఆడింది. షావుకారు జానకిని పెట్టారు. సో షావుకారు జానకిని పెట్టిన తర్వాత అక్కడ డేట్స్ అడ్జస్ట్ కాలేదో, లేకపోతే ఈ టర్మ్స్ అడ్జస్ట్ కాలేదో, మొత్తానికి షావుకారు జానకి కూడా తప్పుకుంది. తప్పుకుంటే అప్పుడు భానుమతి, షావుకారు జానకి మంచి ఫామ్ లో ఉన్నారు. అటువంటి హీరోయిన్లు తప్పుకుంటే ఇక మంచి హీరోయిన్ ఎవరు అని ఆలోచిస్తే, వీళ్ళు అంతకుముందు డిఎల్ నారాయణ గారు దీని ప్రొడ్యూసర్. యాక్చువల్ గా ఈ డిఎల్ నారాయణ గారు భానుమతి దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ గా చేశాడు. ప్రొడక్షన్ మేనేజర్ గా చేసి బయటకు వచ్చి దేవదాసు సినిమా చేస్తా ఉంటే, వీడు నా దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ గా చేశాడు, వాడి దగ్గర నేను హీరోయిన్ గా చేయటం ఏమిటని సమ్ యాటిట్యూడ్ ఆవిడ చేయనంది. తర్వాత ఈ దేవదాసు సినిమా నవల చదివిన తర్వాత చాలా మంది అన్నారు, అక్కినేని నాగేశ్వరరావు హీరో ఏంటి, తాగుతా చచ్చిపోతాడు, అదే కదా.
ఈ కథని ఎవరు హర్షిస్తారు అవును, అలా ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతారు? అని సినీ మేధావులు అనుకున్నారు మెడ్రాస్లో. తర్వాత చక్రపాణి గారు ఈ నవల్ని తెలుగు తర్జుమా చేశాడు. బెంగాల్ నుంచి తెలుగులోకి రాశారు చక్రపాణి గారు ఆ నవల. దాన్ని ఫాలో అయ్యారు డిఎల్ నారాయణ గారు. దాన్నే స్టడీ చేశాడు అక్కినేని నాగేశ్వరరావు గారు. తర్వాత ఇది తాగుబోతు కథ ఏం బాగుంటుంది అనేటటువంటి విమర్శ వచ్చింది. తర్వాత అప్పటికి అక్కినేని నాగేశ్వరరావు జానపద సినిమాలన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఇతను జానపద హీరో కదా, ఇది ఈ పాత్ర బరువైన పాత్ర ఇదేం చేస్తాడు అది ఇదని చాలా విమర్శలు వచ్చాయి. చాలా విమర్శలు వచ్చేసరికి అప్పుడు డిఎల్ నారాయణ గారు భానుమతి దగ్గర పనిచేసేటప్పుడు ప్రొడక్షన్ మేనేజర్గా అక్కడ వేదాంతం రాఘవయ్య గారు, తర్వాత సముద్రాలు గారు, తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ కలిశారు. సో వీళ్ళందరూ కలిసి బయటకు వచ్చిన తర్వాత మనం కలిసి ఒక సినిమా చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో దేవదాస్ సినిమా చేద్దాం అనుకున్నారు. అంతకుముందు వాళ్ళు ఏం చేశారు, స్త్రీ సాహసం అని సినిమా చేశారు. వాళ్ళ నలుగురు కలిసి స్త్రీ సాహసం అని సినిమా చేశారు. అందులో కాస్త డబ్బులు వచ్చాయి. అప్పట్లో స్త్రీ సాహసం అని టైటిల్ పెట్టడానికే కాస్త సాహసం కావాలి. నేను అదే అడగబోతున్నాను. అప్పట్లోనే స్త్రీ సాహసం ఉన్నారంటే అప్పటికే డామినేషన్, మేల్ డామినేషన్ ఎంత ఉందో. అంటే మేల్ డామినేషన్ ఇప్పుడు పురుషాధిక్య సమాజం. అవును, ఈ పురుషాధిక సమాజం నుంచి స్త్రీ బయటకు రావాలనేటువంటి ఏదో కాన్సెప్ట్ తో స్త్రీ సాహసం అనే టైటిల్ పెట్టడమే. అప్పుడు పెట్టారంటే గ్రేటే సార్. ఇప్పుడు ఉమెన్స్ కి సంబంధించిన రైట్స్ కోసం పోరాడుతున్నారని అనుకుంటారు. ఇంకా పోరాడాలి, అప్పటి నుంచి పోరాటం పోరాడుతున్నారు. అయితే అందులో కాస్త డబ్బులు వచ్చాయి. డబ్బులు వచ్చిన తర్వాత దేవదాస్ తీద్దాం అనుకున్నారు. ఈ దేవదాసు మీద విమర్శలు వచ్చాయి. దేవదాసు మీద విమర్శ మీద, దేవదాసు మేకింగ్ మీద. నాగేశ్వరరావు సరిపోతాడు దానికి. నాగేశ్వరరావు గారు అప్పుడు కొంచెం ఇలా ఉండేవాళ్ళు. సో ఇతను ఏం సరిపోతాడు, అతను ఫోక్లోర్ హీరో కదా, సాంఘికం. అప్పటికే ఏదో ఒక సినిమా చేశాడు, అదేదో లక్కీగా ఏదో లైలా మజ్ను అనుకుంటా, లైలా మజ్ను, అదేదో లవ్ స్టోరీ కాబట్టి ఆడింది. సో దేవదాసు చాలా బరువైన పాత్ర, ఎందుకంటే బాటిల్ తాగాలి కదా బరువుగా. సో ఆ విమర్శ వచ్చేసరికి వీళ్ళకి డౌట్ వచ్చింది, పార్ట్నర్స్ కి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అవును ఈ కథ ఎవరు చూస్తారు, వాడు ప్రేమించాడు, ప్రేమించింది దూరం అయిపోయింది, దూరం అయిపోయేసరికి తాగి చచ్చాడు, ఇదే కదా కథ, ఇది జనాలకి ఏం పట్టుద్ది అది ఇది అని చెప్పి వాళ్ళందరూ వద్దు బాబు అని తప్పుకున్నారు. తప్పుకుండేసరికి డిఎల్ నారాయణ గారు కాస్త మొండి మనిషి, స్త్రీ సాహసం అనే టైటిల్ పెట్టడంలోనే ఆయన అర్థమైపోయింది. ఆయన ఏం చేశాడు, సరే అని చెప్పి దేవదాస్ తీయొద్దు అని మళ్ళీ ఒక సినిమా చేశారు, శాంతి అని ఒక సినిమా చేశారు. ఆ శాంతి సినిమా పర్వాలేదు. సో ఈ రెండు సినిమాలు చేసినటువంటి అనుభవంతో దేవదాస్ చేద్దామని అనుకున్నారు. అనుకునేసరికి వీళ్ళేమో తప్పుకున్నారు. తప్పుకుంటే ఈయన వదిలిపెట్టాడు డిఎల్ నారాయణ గారు. ఏం చేశాడు, సరే మీరెవరు పార్ట్నర్స్ గా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అక్కర్లేదు, మీరు పని చేయండి, వేదాంతం రాఘవయ్య గారు మీరు డైరెక్షన్ చేయండి. వేదాంతం రాఘవయ్య గారు అప్పటికే డైరెక్షన్ చేశాడు అంతకుముందు స్త్రీ సాహసం శాంతి. తర్వాత సముద్రాలు గారు, సీనియర్ సముద్రాలు గారు రాయటం. ఇలాగా మీరు చేసే పనులు మీరు చేయండి, నేనే ఇన్వెస్ట్ చేస్తాను అన్నాడు. సాహసించేసరికి మరి భానుమతి లేదు, తర్వాత జానకి గారు లేరు. ఎవరిని హీరోయిన్ గా పెడదాము అని అనుకుంటే అప్పుడు అంతకు ముందు సినిమాల్లో చిన్న వేషం వేసింది సావిత్రి. ఆ సావిత్రిని పెట్టారు. ఆ సావిత్రిని పెట్టారు. అప్పుడు కూడా విమర్శ మొదలైంది, చిన్న చిన్న వేషాలు వేసే ఆవిడ ఇంత బరువైన పాత్ర ఏం చేస్తుంది అది ఇదని చెప్పి అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి.
ఆ విమర్శలన్నీ తట్టుకుని పార్టర్స్గా వాళ్ళు పక్కకు తప్పుకున్నా కూడా ఈయనే ఇన్వెస్ట్మెంట్ అంతా చేసి సో మొత్తానికి ఈ దేవదాసు అనేటటువంటి సినిమా లాంచ్ చేశాడు. గమ్మత్ ఏంటంటే ఈ దేవదాసు అనేటటువంటి నవల ఎంత పాపులర్ అంటే అప్పటికే నాగేశ్వరరావు గారు దేవదాసు చదివేశాడు. దేవదాసు నవల సినిమా కన్నా వీళ్ళు చెప్పే కన్నా ముందర ఆయన చదివేశారు, ముందే చదివేశాడు. తర్వాత ఆ దేవదాసు అనేటటువంటి నవల అది దాన్ని ట్రాన్స్లేట్ చేసిన చాలా భాషలకు ట్రాన్స్లేట్ చేశారు. చాలా పేరు వచ్చింది ఆ నవలకి. పేరు వచ్చేసరికి అప్పుడు పూజ చేసేటప్పుడు దేవదాసు సినిమా పూజ చేస్తారు కదా, పూజ చేసేటప్పుడు దేవుళ్ళు బొమ్మలు పెడతారు కదా. ఈ పుస్తకాన్ని నవలను పెట్టారా? నవల్ని కాదు, శరత్బాబు పెద్ద ఫోటో పెట్టారు. ఓ గ్రేట్. శరత్బాబు ఫోటో కూడా పెట్టారు. అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట డిఎల్ నారాయణ గారికి. సో మొత్తానికి సావిత్రిని హీరోయిన్ గా పెట్టారు. తర్వాత నాగేశ్వరరావు గారు ఉన్నారు. తర్వాత పేకెట్ని ఒక క్యారెక్టర్ పెట్టారు. తర్వాత జీవీజీ అని సినిమా రంగం ఎడిటర్ ఒక ఆయన ఒక ఆయన పెట్టారు. కొత్త పెట్టారు. తర్వాత సీనియర్స్ ఎవరు, సిఎస్ఆర్ ఆంజనేయులు అని మంచి ఆర్టిస్ట్ ఆయన ముసలి పాత్రకు పెట్టారు. తర్వాత సీతారాం అని ఒక ఆర్టిస్ట్ ని పెట్టారు. సో ఈ విధంగా కాస్టింగ్ చేశారు. ఎస్వి రంగారావు గారు ఉన్నారా సార్ ఇందులో? ఎస్వి రంగారావు గారు ఉన్నారు. ఎస్వి రంగారావు గారు జమీందారు. ఆ జమీందారు బిడ్డే నాగేశ్వరరావు గారు. ఎస్వి రంగారావు గారు ఉన్నారు. సో ఈ విధంగా కాస్ట్ అంతా చేసిన తర్వాత సో వీటి మీద విమర్శలు వస్తున్నాయి. పత్రికల వాళ్ళు రాస్తున్నారు, ఈ సినిమా రిలీజ్ అవుద్ది, ఏం ఆడుతుంది అది ఇదని విమర్శలు వస్తూ ఉన్నాయి. అప్పటికే ఆ పిసి బారు అనే ఆయన 2 సార్లు తీశాడు ఈ సినిమా. ఆయన అస్సాం నుంచి వచ్చాడు. ఆయన అస్సాంలో కూడా తీశాడు. ఆయన మదర్ టంగ్ కదా, అస్సాంలో తీశాడు. అది కూడా బాగా ఆడింది. తర్వాత బిమల్ రాయ్ అని ఆయన మళ్ళా తీశాడు, హిందీలో తీశాడు. అది ఎవరు, దిలీప్ కుమార్ అనుకుంటా, దిలీప్ కుమార్ యాక్ట్ చేశాడు. తర్వాత తెలుగులో నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశారు. ఈ దేవదాస్ అనేటటువంటి నవల్ని నాగేశ్వరరావు గారు అప్పుడెప్పుడో చదివినా ఈ నవల్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి చక్రపాణి గారు, నాగిరెడ్డి చక్రపాణి, వాళ్ళు విజయ సంస్థల పార్ట్నర్స్ కదా. చక్రపాణి దగ్గరికి వెళ్ళి, సార్ ఆ దేవదాసు క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, ఆ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటుంది, ఆయన మనస్తత్వం ఎట్లా ఉంటుంది, అవన్నీ స్టడీ చేసి ఆయన దగ్గర నుంచి తెలుసుకున్నాడు నాగేశ్వరరావు గారు. తర్వాత ఆ సినిమా డైరెక్ట్ చేసేటటువంటి వేదాంతం రాఘవయ్య గారు నాగేశ్వరరావు గారు కూడా కలిసి చక్రపాణి గారితో డిస్కస్ చేశారు ఆ సినిమా గురించి. సో నవల చదవటమే కాకుండా ఆ నవల ట్రాన్స్లేట్ చేసినటువంటి చక్రపాణి గారితో కూర్చుని ఆ క్యారెక్టరు, ఆ కథ, ఆ సినిమా తాలూకా ఆ కథ తాలూకా పూర్వపరాలన్నీ బాగా కూలంకషంగా తెలుసుకున్నారు. అసలు డైరెక్టర్ హీరో ఎంత స్టడీ చేశాడో చూడండి ఆ సినిమా చేయటానికి. ఈ మొత్తానికి మొత్తానికి కష్టపడి అది ఇది చేసి సినిమా రిలీజ్ చేశారు. దీనికి చెప్పుకోవాల్సింది ఏంటంటే వేదాంతం రాఘవయ్య గారు అప్పటికి ఆయన కొరియోగ్రాఫర్. అప్పటికేదో ఒకటి ఆ శాంతి స్త్రీ సాహసం సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత ఈయన దేవదాసుకు డైరెక్టర్. తర్వాత సీనియర్ సముద్రాల గారు చాలా ఫేమస్ రైటర్. సీనియర్ సముద్రాల గారితో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కూడా ఈ సినిమాకి పనిచేశారు. చాలా ఫేమస్ రైటర్ ఆయన 14 భాషల పండితుడు ఆయన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. తర్వాత ఘంటసాల గారు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సుబ్బరామన్ గారు. ఈయన తెలుగు మూలాలు ఉన్న అక్కడ తమిళనాడులో సెటిల్ అయిపోయి ఒక తమిళియన్గానే వెలుగుతున్నాడు. ఆయన అద్భుతమైనటువంటి సినిమాలు చేశాడు సుబ్బరామన్ గారు తమిళ్లో. సో ఘంటసాల గారు సుబ్బరామన్ గారి దగ్గర అసిస్టెంట్ గా కూడా పనిచేశారు. సినిమా ఫీల్డ్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంత తోపులైనా సరే ముందు
అప్రెంటిస్ గా స్టార్ట్ చేయటమే. అంతే. నేను హై స్కూల్లో గ్రేడ్ 1 తెలుగు పండిట్గా చేస్తూ ఇక్కడికి వచ్చి అప్పటికే తెలుగు బాగా చదువుకున్నాను. నేను బాగా చదువుకున్నాను. చలం దగ్గర నుంచి శ్రీ వరకు, దేవులపల్లి ఆరుద్ర, ఆత్రేయ, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ఇవన్నీ చదువుకుని కూడా అప్రెంటిస్ గానే కెరీర్ స్టార్ట్ చేశాను. ఎంత వాళ్ళైనా సరే బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే. ఈ ఫీల్డ్ అట్లాంటి పాటలు చేసేటప్పుడు పాటలు చేశారు సుబ్బరామన్ గారు. అప్పటికే ఆయన హెల్త్ బాగలేదు. ఆ పాటలు చేసి ఆయన చనిపోయాడు సుబ్బరామన్ గారు. తర్వాత సుబ్బరామన్ గారు ఉంటుండగానే ఘంటసాల గారు ఆయనకి ఈయనకి ఏదో మాట తేడా వచ్చింది. మాట తేడా వచ్చి నేను ఈ పాటలు పాడినాను ఘంటసాల గారు అనేసరికి సుబ్బరామన్ గారు కాస్త ఒక మెట్టు దిగి, బాబు నువ్వు పాడకపోతే ఇంకా బాగా పాడేవాళ్ళు లేరు కాబట్టి నువ్వు తప్పకుండా పాడాలి అది ఇది అని అంటే అప్పుడు ఘంటసాల గారు పాడారు. ఈ పాటలు అయిపోయిన తర్వాత ఆయన హెల్త్ బాగాలేక చనిపోయాడు. సుబ్బరామన్ గారి దగ్గర ఎంఎస్ విశ్వనాథన్, రామ్మూర్తి అని వాళ్ళిద్దరు అసిస్టెంట్స్ గా చేస్తున్నారు. సో మిగతా కార్యక్రమం మ్యూజిక్ స్కోరు బ్యాక్గ్రౌండ్ అదంతా వాళ్ళు చేశారనమాట. ఎవరు సార్ అది మ్యూజిక్? మ్యూజిక్ సుబ్బరామన్ గారు పాటలు చేసింది. బ్యాక్గ్రౌండ్ ఏమో విశ్వనాథన్, రామ్మూర్తి. ఎంఎస్ విశ్వనాథన్, రామ్మూర్తి. ఎంఎస్ విశ్వనాథ్ చాలా ఫేమస్ అయ్యారు తర్వాత. వాళ్ళిద్దరు కలిసి చాలా అద్భుతమైన సినిమాలు చేశారు. తర్వాత విడిపోయిన తర్వాత కూడా చాలా సినిమాలు చేశారు. ఎంఎస్ విశ్వనాథ్ తెలుగు సినిమాలు కూడా చేశాడు నాగేశ్వరరావు గారితో. సో తర్వాత ఘంటసాల గారు పాడారు. ఈ కథలో డైలాగులు రాయటం, తర్వాత పాటలు రాయటం అన్ని సీనియర్ సముద్రాల గారు. అక్కడ సీనియర్ సముద్రాల గారు ఆ పాటలు చాలా అద్భుతంగా హిట్ అయ్యాయి. అప్పుడు ఒక టాక్ వచ్చింది, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాశారు, ఈయన పేరు వేసుకున్నాడు అనేటటువంటి టాక్ కూడా వచ్చింది. సో నిప్పు లేకుండా పొగరాదంటారు కదా, ఎందుకంటే ఆయన కూడా చాలా మేధావి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. సో ఆ టాక్ వచ్చింది. అది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని జర్నలిస్టులు కెలుకుతారు కదా. అప్పుడు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఆయన ఏమన్నారంటే, ఎవరు రాసినా సరే పాటలు చాలా బాగున్నాయి, మాటలు కూడా చాలా బాగున్నాయి కదా, అది కదా సినిమాకి కావాల్సింది అని అనుకున్నారు. ఆ పాటలు అద్భుతంగా క్లిక్ అయ్యి తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ అయితే ఇది 14 సార్లు తెరకెక్కింది. తెలుగులో కాదు, మొత్తం భాషలన్నిట్లో 14 సార్లు తెరకెక్కింది. తర్వాత హిందీలో దిలీప్ కుమార్ తో తీశాడు. సూపర్ యాక్టర్. అయితే ఆయన నాగేశ్వరరావు గారి సినిమా చూసి ఒక మాట అన్నాడు దిలీప్ కుమార్ గారు. ఇట్స్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ దిలీప్ కుమార్ గారు. ఆయన ఎక్స్ప్రెషన్స్ గానీ చాలా అద్భుతంగా ఉంటాయి. చేసేస్తాడు, మహామేధావి, జీనియస్. అసలు ఎక్స్ప్రెషన్ కూడా కొలిచినట్టు ఉంటుంది ఆయన ఎక్స్ప్రెషన్. దిలీప్ కుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నాగేశ్వరరావు గారు మన తెలుగు దేవదాస్ చూసి, నేను నాగేశ్వరరావు గారి సినిమా చూసుంటే నేను అసలు దేవదాస్ సినిమా చేసేవాడిని కాదు, అంత అద్భుతంగా యాక్ట్ చేశాడు నాగేశ్వరరావు గారు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. చూడండి మరి, ఆయనే గొప్ప నటుడు. తర్వాత ఈ దేవదాస్ అనేటటువంటి సినిమా తెలుగులో తీస్తూ సైమల్టేనియస్ గా తమిళ్లో కూడా తీశారు. నాగేశ్వరరావు గారే తమిళ్లో ఆయనే చేశారా? ఇప్పుడు డబ్ చేశారు. డబ్బింగ్ చేశారు, దేవదాసుని డబ్ చేశారు, తమిళ్లో రిలీజ్ చేశారు. పాటలు మాత్రం ఘంటసాలే పాడాడు. తమిళ సాంగ్స్ కూడా ఘంటసాలే పాడాడు. మరి ఫీమేల్ వాయిస్ ఫీమేల్ సింగర్స్ ఎవరో పెడతారు, ఉన్నారు కదా. మన తెలుగులోనైతే జిక్కి పాడింది, తర్వాత రాణి పాడింది. ఆ పాట సంగతి తర్వాత మాట్లాడదాం. అక్కడ హిట్ అయింది సినిమా, తెలుగులో హిట్ అయింది. తర్వాత బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తే
2 సినిమాలకి బెస్ట్ యాక్టర్ అవార్డు నాగేశ్వరరావు గారికి వచ్చింది. అద్భుతం. తమిళ్లో బెస్ట్ యాక్టర్ నాగేశ్వరరావు గారు వచ్చాడు, తెలుగులో తెలుగులోనే బెస్ట్ ఆయన వచ్చారు. నాగేశ్వరరావు గారు వచ్చాడు. సరే, కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ సినిమా ఎవరెవరు, పిసి బాలు యాక్ట్ చేశాడు, సైగల్ గారు యాక్ట్ చేశాడు, దిలీప్ కుమార్ యాక్ట్ చేశాడు, తర్వాత ఈ 14 హీరోలు భాష- చేశారు. 14 అంటే నాగేశ్వరరావు గారి తీసేస్తే 12 భాషల్లోనే అందరూ యాక్ట్ చేసి ఉన్నారు. ఆ, చేశారు. అయితే తమిళ్ సాంగ్స్ కూడా ఘంటసాల గారే పాడారు, పెద్ద హిట్. మేము ఒకసారి పాండి బజార్లో కార్లో వెళుతున్నాం. కార్లో వెళుతూ అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, అక్కడ ఆపాం. ఆ పక్కన ఒక బార్ ఉంది. ఆ బారు యువతల గోడ కానుకొని ఒక గ్రిల్ ఉంటే ఒక అతను బాగా మందేసుకొని సీసా పట్టుకుని వాళ్ళు ఏమాయం ఉలగో మాయం అని పాట పాడుతున్నాడు. అంటే జగమే మాయం తమిళ్లో అనమాట. ఘంటసాల గారి వాయిస్ కదా. అసలు తమిళియన్స్ కూడా ఆ సినిమా చూసి ఆడాడ ఎన్న నల్ల వాయిస్ దా ఘంటసాల వాడు అని అనేవాళ్ళు. సో అంత బాగా పాపులర్ అయిపోయాయి తమిళ్లో కూడా. సో ఈ విధంగా ఫిలిం మేకింగ్ సంబంధించింది ఇంత కష్టపడి వాళ్ళు చేశారు. సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయితే అద్భుతంగా ఆడింది. తర్వాత సినిమా గురించి చెప్పుకోవాలంటే నాగేశ్వరరావు గారు పట్టుదల మీద ఉన్నాడు. చక్రపాణి దగ్గరగా కూర్చొని ఆ క్యారెక్టర్ గురించి, ఆ కథ గురించి బాగా ఆకళింపు చేసుకుని తాగుబోతు ఎలా ఉండాలి అవన్నీ స్టడీ చేసి షూటింగ్ స్టార్ట్ చేశారు. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత రషెస్ చూశారు. చూస్తే నాగేశ్వరరావు గారు కళ్ళు చాలా బ్రైట్ గా ఉన్నాయి. తాగుబోతు కళ్ళు ఇంత బ్రైట్ గా ఉంటే మత్తుగా ఉండాలి కదా, ఇంత బ్రైట్ గా ఉంటే ఎట్లాగా, ఇలా లాభం లేదని చెప్పి డే టైం షూటింగ్ కాకుండా నైట్ టైం షూటింగ్స్ పెట్టారు. సరిపోయింది. అసలు మొత్తం నిద్ర మొత్తం 60 నైట్స్ ఎన్నాళ్ళ వర్క్, ఓన్లీ నైట్స్ వర్క్ చేశారు. నైట్స్ వర్క్ చేశారు. నైట్స్ వర్క్ చేస్తే అప్పుడు ఏంటంటే ఈయన అప్పుడు దేవదాస్ సినిమా చూసి ప్రేక్షకులు ఏమన్నారు కొన్ని తెలుసా, నాగేశ్వరరావు గారు ఆ తాగుబోతు క్యారెక్టర్ చేయటం కోసం ఒక 2 మైళ్ళు పరిగెత్తొచ్చి కెమెరా ముందు వచ్చి యాక్ట్ చేసి అలా అంత శ్రమ చేశాడు, అది దాన్ని కథలుగా చెప్పుకున్నారు నాగేశ్వరరావు గారు యాక్టింగ్ గురించి. కానీ నాగేశ్వరరావు గారు ఏం చేశాడు, యాక్చువల్ నాగేశ్వరరావు గారు చెప్పాడు, నేను కష్టపడింది ఏం లేదు, నైట్ షూటింగ్ కాబట్టి శుభ్రంగా గడ్డ పెరుగు వేసుకొని కడుపు నిండా తిన్నాను, నిద్ర వస్తా ఉండేది, ఆ నిద్ర మూతలో కళ్ళు మూతలు పడతా ఉండేవి. సో ఆ విధంగా ఆ క్యారెక్టర్ కి ఆ కళ్ళు మూతలు పట్టడం అనేటువంటిది జరిగింది, అది దాని చెప్పుకొచ్చాడు ఆయన. సో ఆ విధంగా తర్వాత ఇప్పుడు కూడా దేవదాసు గారి సినిమా చూస్తే మామూలుగా వైల్డ్ గా యాక్ట్ చేయటం, పెద్ద పెద్ద డైలాగులు చెప్పటం అది ఈజీ. డైలాగ్ ప్రాక్టీస్ చేసి ఆ తాగుబోతు ఎంత మాట్లాడాలి, ఎలాగ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎంతవరకు ఊగాలి, ఇవన్నీ భలే చేశాడు. నేను ఒకసారి రాత్రి ఒకసారి ర్యాండమ్ గా ఒకసారి ఆ దేవదాసు సినిమా చూస్తే ఎంత క్యారెక్టర్ రిలేటెడ్ గా యాక్ట్ చేశాడు నాగేశ్వరరావు. అక్కడ తమిళ్లోను తెలుగులోను బెస్ట్ యాక్టర్ 2 సార్లు, రెండింటికి బెస్ట్ యాక్టర్ వచ్చిందంటే డెఫినెట్ గా వస్తుంది అని అనిపించింది. అంత బాగుంది ఆయన పర్ఫార్మెన్స్. ఆయన డ్రెస్సింగ్ కూడా సార్, అందులో డ్రెస్ కూడా లాల్చియా కండువా, తర్వాత ఆ జుట్టు, తర్వాత ఆ కళ్ళు అరకన్నులు అంటామే, కన్నులు అంటామే, తర్వాత ఆ ఎలక్ట్రిక్ పోల్ దగ్గర తెల్ల కుక్క పిల్ల పెట్టుకొని భలే ఉంటాడు. జగమే మాయ బ్రతికే మాయ అని పాట పాడుతూ ఉంటే అసలు ఫోటోగ్రఫీ బిఎస్ రంగా గారు ఫోటోగ్రఫీ. ఇంతకుముందు 4 కలిసి అని అనుకున్నాం కదా, అందులో ఈయన కూడా బిఎస్ రంగా గారు ఫోటోగ్రఫీ. ఆ వెనక నుంచే స్మోకు, ఏదో శ్మశానం లాగా ఆ శ్మశానం కుక్క పిల్లని పట్టుకొని బ్లాక్ అండ్ వైట్
ఫోటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈయనేమో తెల్ల కుక్క పిల్లని పెట్టుకుంటాడు. అప్పుడు సినిమా అంతా 4 గోడల మధ్య స్టూడియోల మధ్య ఉండేది. సినిమా రంగంలో ప్రశ్నలు వచ్చేవి. ప్రశ్నలు వేస్తే అప్పుడు జీవీజీ అని ఒక ఆయన ఉండేవాడు, సినిమా రంగం అధినేత. ఆయన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవాడు. ఒకడు ఉత్తరం రాశాడు, ఏమని, నాగేశ్వరరావు గారు పట్టుకున్న తెల్ల కుక్క పిల్ల ఆడదా మగదా అని రాశాడు. అది ఆడదైతే ఏమిటి, మగదైతే ఏమిటి? అంటే సినిమా మీద ఇంట్రెస్ట్, అంత ఇంట్రెస్ట్ అంటే ప్రతి కోణాన్ని కూడా వాళ్ళు ఎంత పరిశీలిస్తూ చూసేవాళ్ళు. అప్పుడు సినిమా ఒక్కటే ఎంటర్టైన్మెంట్, సినిమా ఒక్కటే ఎంటర్టైన్మెంట్. అందుకోసం తర్వాత మరి ఇంతకు ఆడదా మగదా సార్ జవాబు వచ్చిందా? జవాబు నాకు గుర్తులేదు అది. తర్వాత హిజ్ మాస్టర్స్ వాయిస్ అని రికార్డులు వస్తాయి, గ్రామ్ఫోన్ రికార్డులు. హిజ్ మాస్టర్స్ వాయిస్ అని గ్రామ్ఫోన్ ఉంటది, దానికి ఎదురుగా కుక్క ఉంటది, హిజ్ మాస్టర్స్ వాయిస్ అని. ఒకడు అడిగాడు, హిజ్ మాస్టర్స్ వాయిస్ లో కుక్క ఆడదా మగదా అని అడిగాడు. అందరికి అదే డౌట్. హిజ్ మాస్టర్స్ వాయిస్ లో కుక్క ఆడదా మగదా, మీరు చెప్పండి. మాస్టర్స్ వాయిస్, హిజ్ అని ఉంది కదా, మగదే కదా, కాబట్టి మగదా అని. సో ఈ విధంగా సినిమా లోతుల్లోకి వెళ్ళి చాలా ఇంట్రెస్టింగ్ గా, సినిమా ఒక్కటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఈ ప్రశ్న జవాబులు కూడా గమ్మత్తుగా ఉండేవి. అలాగే మరొక ప్రశ్న ఒకటి వేశాడు, గుమ్మడి కాయ పండ అని అడిగాడు ఒకడు. అప్పుడు ఆయన సమాధానం చెప్తాడు, గుమ్మడి కాయ అని. ఇప్పుడు ఇంత టైమే లేసారేవో పిచ్చి ప్రశ్నలు అడగడం తప్ప ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అది చాలా తెలివిగా వాళ్ళు ఇంట్రెస్ట్. తర్వాత జోకు, ఇన్ఫర్మేషన్, ఇదంతా. నాగేశ్వరరావు గారి కన్నా గుమ్మడి గారు కాస్త చిన్న, అందుకే గుమ్మడి కాయ అని సమాధానం ఇచ్చాడు. తర్వాత నాగేశ్వరరావు గారి పర్ఫార్మెన్స్, వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటారు. ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవటం కుదరదు, ఒక ముసలాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి అయిపోయిన తర్వాత అప్పుడు ఈయనకి తాగుడికి బానిస అవుతాడు నాగేశ్వరరావు గారు. అప్పుడు ఫ్రెండ్ పైకెట్టి వచ్చి, బ్రదర్, ఈ దుఃఖ సాగరంలో మునిగిపోవటమేనా జీవితం, ప్రపంచం చాలా విశాలమైంది, ఆనందాలు అనుభవాలు చాలా ఉన్నాయి, సుఖాలు చాలా ఉన్నాయి, అది ఇదని ఒక వేశ్య దగ్గరికి తీసుకొస్తాడు. ఆ వేశ్య క్యారెక్టర్ లలిత వేసింది. లలిత, పద్మిని, రాగిణి అని 3 సిస్టర్స్. పద్మిని అద్భుతమైనటువంటి నటి. ఆమె బాంబేలో సెటిల్ అయ్యి రాజ్ కపూర్ తో అద్భుతమైన సినిమాలు చేసింది. రాగిణి కూడా డాన్స్, వాళ్ళ 3 డాన్సర్స్, అద్భుతమైన డాన్సర్స్. లలితేమో ఇందులో యాక్ట్ చేసింది. రాగిణి డాన్స్ స్కూల్ పెట్టుకుంది, అమెరికాలో చేసింది, ఇక్కడ కూడా చాలా ఫేమస్ ఆవిడ. మంచి హైట్, మంచి పర్సనాలిటీస్ వాళ్ళు. ఈ లలిత వేశ్య క్యారెక్టర్. ఈ వేశ్య దగ్గరికి తీసుకొస్తాడు ప్యాకెట్ తీసుకొచ్చి మందు దాపించటం. వేశ్య దగ్గరికి తీసుకొస్తే ఒకరోజు ఈ మందు ఎందుకు తాగుతున్నాడు, పార్వతిని మర్చిపోలేక తాగుతున్నాడు నాగేశ్వరరావు. దేవదాసు దాన్ని మర్చిపోలేక తాగుతున్నాడు. ఇది వేసి తగిలిస్తే వాడు మర్చిపోతాడు అనేసరికి ఒక ఫ్రెండ్ ఒక ఇదిలాగా ఉన్నాడు, ఒక పేకెట్ కూడా కొత్తగా జాయిన్ అయ్యాడు. ఆఖరికి అతను నాగేశ్వరరావు గారు ఆవిడికి కనువిప్పు కలిగిస్తాడు. కనువిప్పు కలిగించిన తర్వాత ఆవిడ మొత్తం మారిపోతుంది. అంటే ప్రేమలో ఉన్న దీన్ని, ది ఇంపాక్ట్ ఆఫ్ లవ్. సో క్యారెక్టర్స్ ఎటువంటి క్యారెక్టర్స్, నాగేశ్వరరావు గారు వాడు తీసుకెళ్లి వేసే దగ్గరికి తీసుకెళ్ళినా ఆవిడ్ని టచ్ చేయలే. సో ఇంకా ఆయన మధ్యలో ఆ ప్రేమ, ఆ పార్వతి ఇంకా బెదురుతూనే ఉంది. తర్వాత ఇతని రాకతో ఆ లలిత క్యారెక్టరు చంద్రముఖి, ఆవిడ పేరు చంద్రముఖి, మళ్ళీ పేరు అది. ఆ చంద్రముఖి అనేటటువంటి పేరుని తర్వాత మనాడు సినిమాలో చాలా వాడుకున్నారు. సో ఆ క్యారెక్టర్ కూడా ఇతను వచ్చిన తర్వాత
తన వేశ్య వృత్తి వదిలేసి ఇతని మీద ప్రేమ కలిగి ఆవిడ కూడా మారిపోతుంది. అవును అవును మారిపోయిన తర్వాత పేకెట్ వస్తాడు. పేకెట్ వచ్చి నువ్వు వీటులందరినీ వెళ్ళిపోమంటున్నావు, ఆ ఈవిడ వేశ్య డాన్స్ చేసేటప్పుడు వాద్య బృందం ఉంటారు కదా, వాళ్ళందరినీ పంపించేస్తుంది, మీరొద్దు నాకు వెళ్ళిపోండి అని. అందరినీ పంపించేస్తున్నావు, ఎంతో మంది నువ్వు కావాలని వస్తున్నారు, పెద్ద పెద్ద స్టేట్లు, పెద్ద పెద్ద రిచ్ పీపుల్ వస్తున్నారు, కాదనుకుంటే నీ జీవితం ఎట్లా గడుస్తుంది అని అంటాడు. అనేసరికి అప్పుడు ఆవిడ చెప్పుద్ది, నా జీవితం దేవదాసుకి అంకితం, ఇక నేను ఉంటే తింటాను లేకపోతే లేదు, నేను ఆ వృత్తికి సస్యమేర మళ్ళీ నేను వెనక్కి రాలేను, నేను ఇన్నాళ్ళు చేసింది చాలు, నువ్వు కూడా ఒక పద్ధతిగా బ్రతుకు అని అతన్ని ఎడ్యుకేట్ చేస్తే చూడండి ఎంత మెసేజ్ ఉందో, ఎంత మెసేజ్, ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఆవిడ వేసిన. అసలు ఆ లలిత ఆ క్యారెక్టర్ భలే పోర్ట్రేట్ చేశారు, నాకు భలే నచ్చింది ఆ క్యారెక్టర్, చంద్రముఖి క్యారెక్టర్. ఆ పేకెట్ కూడా మనసు మార్చుకుంటాడు, మనసు మార్చుకుని మంచివాడు అవుతాడు. తర్వాత అసలు శరత్బాబు శాంటిటే ఆ క్యారెక్టర్స్ ఔన్నత్యం ఎట్లా చూపించాడంటే, సావిత్రి ముసలవాడిని చేసుకుంటుంది, సిఎస్ఆర్ని చేసుకుంటుంది, చేసుకున్న తర్వాత చూపించడం ఏంటంటే ఆ ముసలాడు ఎప్పుడు ఆవిడ టచ్ చేయడు. పెళ్ళైతే చేసుకున్నాడు, తను చెప్తాడు అనమాట, నేను పెళ్ళెందుకు చేసుకున్నానంటే నా సంసారం పెద్దది, పిల్లలందరూ ఉన్నారు, ఈ సంసార బాధ్యత నేను ఎవరికన్నా అప్పచెప్పి నేను ప్రశాంతంగా ఉందామని నిన్ను పెళ్లి చేసుకున్నాను, అంతేగాని వేరే ఇదేం లేదు అని అనంటే అని ఆవిడ అన్ని బాధ్యతలన్నీ తీసుకుంటే ఆవిడ్ని దీవిస్తాడు. దీవించేటప్పుడు కూడా తల మీద చేయి వేస్తాడు కానీ టచ్ చేయడు. సో ఆ ఓల్డ్ క్యారెక్టర్ కూడా ఎంత పవిత్రంగా చూపించాడు. ఇతల పార్వతి, అవతల దేవదాసు, ఇతల పేకేటి, చంద్రముఖి, బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. అసలు చంద్రముఖి క్యారెక్టర్ అయితే అసలు చంద్రముఖితో డైలాగులు ఉంటాయి, నాగేశ్వరరావు గారు డైలాగులు చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు పార్వతి కన్నా చంద్రముఖి క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది సినిమా చూస్తుంటే. ఈ విధంగా ఉండే సరే కథ అందరికీ తెలిసింది. దేవదాసు ఆఖరికి తర్వాత ఈయన తాగి ఇక ఇదే లోకం. ఆఖరికి ఒకసారి పార్వతి తాగి చెడిపోతున్నాడని తెలుస్తుంది. తెలిస్తే ఒకసారి ఊరు వస్తుంది నాగేశ్వరరావు దగ్గరికి వస్తుంది. నాగేశ్వరరావు దగ్గరికి వచ్చి, దేవదా ఎందుకు తాగుతావు, తాగు మానే, నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు, మళ్ళీ పెళ్లి చేసుకో అంటే నా హృదయం లో ఒకళ్ళు ఆక్యుపై అయ్యారు, మళ్ళీ పెళ్లికి ప్లేస్ లేదా నా హృదయంలో, అది ఇదని అంటాడు. కనీసం తాగుడన్నా మానే దేవదా అని బతిలాడుతుంది. పారు అంటాడు. ఏమంటాడు తెలుసా, పారు ఈ రాత్రికి రాత్రి నిన్ను లేపుకుపోగలనా అంటాడు. అనేసరికి సావిత్రి అంటది, అది అసాధ్యం అంటది. అది ఎలా అసాధ్యమో నేను తాగుడు మానటం కూడా అసాధ్యం అని వెళ్ళిపోతాడు. ఆ డైలాగులు ఎంత అద్భుతంగా రాశాడు. సావిత్రి కూడా చాలా బాగా చేశారు. సావిత్రి కూడా చాలా బాగా చేసింది. ఆ వేదాంతం రాఘవయ్య గారు చేయించినటువంటి, ఆయన పెద్ద కొరియోగ్రాఫర్, ఆయన అప్పటికే 2 సినిమాలు డైరెక్ట్ చేశాడు. సో ఎంత ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అప్పటికి సావిత్రి ఫుల్ లెంగ్త్ హీరోయిన్ అందులో. అంతకుముందు ఫుల్ లెంగ్త్ హీరోయిన్ ఎక్కడ ఒకటి అలా చేసి ఉన్నా, ఇక్కడ మాత్రం ఆ బరువైన పాత్ర అసలు సావిత్రి చేయగలదా అని చాలా మంది విమర్శల్లో అదొక విమర్శ. కానీ ఇప్పుడు ఆవిడలాగా ఎవరు చేయలేరన్న పేరు వచ్చేసింది. తర్వాత ఇక తండ్రి చనిపోతాడు.
తర్వాత ఆస్తి అంతా తాగుడుకి అయిపోతుంది. అవును. పక్కన ఒక ముసలాయన ఉంటాడు, ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఉమ్. బాబు మీ ఆరోగ్యం చెడిపోతుంది బాబు, అది ఇది అది ఇది అని చెప్తాడు. తర్వాత సావిత్రి మందు మానమని చెప్పేటప్పుడు, పోనీ మా ఊరన్నా వచ్చాయి దేవదా, నేను అక్కడ ఉంటాను, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. పెళ్ళైనా కూడా అలాగ ప్రియుణ్ణి అట్లా రమ్మనట, ఎంత గొప్ప విషయం అది. ఆ అంటే ఒక ఫ్రెండ్ గా, అంతే, ఒక స్నేహితుడు పాడైపోతున్నాడు పాడుతున్నాడా? నా కారణంగానే ఒక పశ్చాత్తాపం లోపల ఉంటుంది కదా. సో అందుకు అప్పటికి ఆవిడ ఇంకా పరపురుషుని ఎరగలేదు, పెళ్లి చేసుకున్న అంతే, ఆ ముసలి ఆయనతో సంసారం ఏం చేయలేదు. అవును, చెయ్యదు, ఆయన్ని పెద్దగా చూడదు, అందులోనే ఎప్పుడు తలదించుకుని ఎక్కువ ఉంటుంది. సో రమ్మంటే వస్తాను పారు, ఎప్పటికైనా ఒకసారి వస్తాను అని అంటాడు. ఇక డాక్టర్ వచ్చి టెస్ట్ చేస్తాడు, బ్లడ్ కక్కుకుంటాడు. కక్కుకుంటా ఉంటే డాక్టర్ని తెప్పిస్తే ఇతను ఎక్కువ రోజులు బతకడు, చాలా చాలా ప్రమాదం, డేంజర్ అది అది ఇది అని డాక్టర్ చెప్తే అప్పుడు వింటాడు నాగేశ్వర గారు. విని పార్వతికి మాట ఇచ్చాను, వస్తానని మాట ఇచ్చాను అని ఆ మాట గుర్తు చేసుకొని ట్రైన్ ఎక్కుతాడు. ట్రైన్ ఎక్కితే ఆ ట్రైన్ లో కూడా దగ్గు ఇది, ఆ ట్రైన్ రావటం, ఆ రికార్డింగ్ అవన్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో మొత్తానికి స్టేషన్ దుర్గాపురం లైట్ పట్టుకొని ఒకడు దుర్గాపురం రోడ్ అన్నట్టుంటాడు. సో అక్కడ ఆగిన తర్వాత బయటకు వస్తే, ఒక దుర్గాపురం రోడ్ అంటే దుర్గాపురం కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది, 6 కోసులో ఎంతో అన్నాడు. సో అక్కడ నుంచి దుర్గాపురం వెళ్ళాలన్నమాట, పార్వతి ఉండేటటువంటి ఊరికి. ఎందుకంటే వస్తానని మాట ఇచ్చాను కదా, కాబట్టి నేను చచ్చిపోతాను, ఈలోగా ఒకసారి ఆవిడ దగ్గరికి వెళ్ళాలి, అది ఇదని చెప్తా ఉంటాడు. సో అక్కడ ఒక బండివాడు రమ్మంటే, అబ్బో ఈ గాలివానలో బండి రాలేదండి, ఆ రోడ్డు సరిగ్గా ఉండదు, అదంతా డొంక అది ఇది అని అంటాడు. అంటే బాబు ఎంత కావాలని ఇస్తాను బాబు అంటే, అప్పుడు సీతారాం అనేటటువంటి క్యారెక్టర్ అతను, బాబు సరే నేను కడతాను రండి అని చెప్పి ఎడ్ల బండి అనుకుంటా, ఆ ఎడ్ల బండిలో తోడతాను. వెళుతూ ఉంటే గాలి వాన హోరు, చక్కగా తీయటం క్లైమాక్స్ అనమాట. సో ఇతను దగ్గుతా ఉంటాడు, ఏదో రక్తం కూడా పడతా ఉంటది. దుర్గాపురం రోడ్డు ఇంకెంత ఉంటుంది బాబు, పోనీ బాబు నీకెంత కావాలంటే అంత ఇస్తాను బాబు అది బతిలాడితే మొత్తానికి అక్కడ ఒక వర్షంలో చక్రం ఇరుక్కుపోతే నాగేశ్వరరావు కూడా లేచి నెడతాడు, మళ్ళీ ఎక్కండి బాబు అంటాడు. సో ఆ గాలివాన హోరులో మొత్తానికి వస్తాడు. ఆ ఊర్లోకి ఎంటర్ అయ్యి ఒక చెట్టు ఆ దిమ్మె దగ్గర, బాబు ఎక్కడికి వెళ్ళాలి బాబు, దుర్గాపురం వచ్చాము లేవండి బాబు అనేసరికి చనిపోలేదు, ఇంకా అలా పడిపోయి ఉంటాడు. పడిపోయి ఉండేసరికి గబుక్కున బండివాడు సీతారాము ఆ గడ్డంతా తీసి, ఆ గడ్డి ఒక చిన్న బెడ్డలాగా తయారు చేసి ఈయన భుజాల మీద వేసుకొని పండుకోబెడితే ఈ జనాలు మూగుతారు. జనాలు మూగి ఎవరంటే జేబులో నుంచి ఏదో లెటర్ ఏదో తీసేసి దేవదాసు ఇతను అది ఇది పార్వతి అనగలదు, దేవదాసు అని అంటారు. అనేసరికి దేవదాసు వచ్చాడు, ఇక్కడ చనిపోయిన తర్వాత జేబులో నుంచి లెటర్ చూస్తే ఆ లెటర్ ద్వారా ఇతని పేరు దేవదాసు అని తెలుస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అప్పటికి జీవిజీ అనేటటువంటి కొడుకు కూడా ఉంటాడు, సావిత్రికి కొడుకు అవుతాడు కదా, సిఎస్ఆర్ కొడుకు కాబట్టి. సో అతని ద్వారా తెలుస్తుంది ఎవరో దేవదాసు అంట చనిపోయాడు అని. అనేసరికి అప్పుడు సావిత్రి డెఫినెట్ గా ఒకసారి వస్తాను అని అన్న మాట ఇచ్చాడు, అందుకోసం వచ్చాడు, నా దేవదాసు వచ్చాడు అది ఇది అని చెప్పి
ఇక దేవదాసును కలవాలని చెప్పి పరుగున వెళతా ఉంటే అప్పుడు సిఎస్ఆర్ ఆంజనేయులు భర్త అనమాట, ముసలి భర్త, వెళ్ళేవకండి అని అంటాడు. ఇంకా పరిగెత్తుతుంది, నా దేవదాసును చూడాలి అది ఇది అని. అనేసరికి తలుపులు మూయండి అనేసరికి తలుపులు మూసేస్తారు. పరుగున వెళ్ళి ఆ తలుపుకి కొట్టుకుని అక్కడ పడిపోద్ది, చనిపోద్ది. అయ్యో. సో ఈ విధంగా అసలు ఆ ప్రేమలో ఉండేటటువంటి ఆ ఎక్స్టసీ ఎంత అద్భుతంగా చిత్రీకరించాడు ఆయన. వేదాంతం రాఘవయ్య గారు, తర్వాత సినిమాలు చాలా, అంటే ఎన్నో లక్షల సినిమాలు వచ్చినాయి కానీ అసలు అందులో ఉన్న సెన్సిటివ్నెస్ కానీ తర్వాత క్యారెక్టర్స్ ఎంత పవిత్రమైనటువంటి క్యారెక్టర్స్. ఇప్పుడు వేసే ఎంత హొయ్యలు వలకబోసినా సరే నాగేశ్వరరావు గారు అక్కడ టెంప్ట్ అవ్వలేదు. తర్వాత నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఆవిడ జీవితం మారిపోయింది, మార్చుకున్నది. మెసేజ్ ఉంది సినిమా మొత్తం. తర్వాత పింపు యాక్ట్ చేసినటువంటి ప్యాకెట్ కూడా రిఫార్మ్ అయ్యాడు. తర్వాత తన పార్వతిని పెళ్లి చేసుకున్నటువంటి ముసలి భర్త కూడా ఎప్పుడు భార్యని టచ్ చేయలేదు. ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి క్యారెక్టర్స్ తో నడిపించాడు. సో ఆ నవల ఈ యాక్చువల్ గా ఈ పార్వతి చనిపోవటం లేదంట నవల్లో, ఇది వీళ్ళు పెట్టారు. ఎవరు సీనియర్ సముద్రాలు గారు పెట్టారంట ఇలా. అంటే ఇంకా పార్వతి అంటే అలా చనిపోయింది. సో పార్వతి ఆయన చనిపోయిన తర్వాత ఈవిడ పాత్ర ఇంకేముంటుంది కలపాలన్నట్టు చేశారనమాట. సో ఆ విధంగా కథ ముగించి చాలా బరువైనటువంటి గుండెలతో ఆడియన్స్ బయటకు వస్తారు అనమాట. తర్వాత నాకు తెలిసి కళ్ళల్లో నీళ్ళు లేకుండా ఎవరు వచ్చి ఉండరు సార్ డెఫినెట్ గా. తర్వాత సీనియర్ సముద్రాలుగా పాటలు అందులో ఉన్న ఇదైతే మరపురాని బాధ కన్నా మధురమే లేదు, ఆ పాటలో అద్భుతమైనటువంటి లిరిక్స్, అవి కొటేషన్స్ లాగా ఒక సామెత లాగా ఉంటాయి. నాగేశ్వరరావు గారు బాధే సౌఖ్యమనే భావన రాని ఆ ఎరుకే నిశ్చలానందము బ్రహ్మ, బాధే సౌఖ్యమనే భావన రాని అంటాడు. మరపురాని బాధ కన్నా మధురమే లేదంటాడు ఒక చోట. ఇవన్నీ పాటలు, ఇవన్నీ అసలు కొటేషన్స్ లాగా ఒక సామెత లాగా అద్భుతమైనటువంటి లిరిక్స్. గొంతు సార్ అసలు ఎంత లోతుగా తీసుకెళ్ళిపోతుంది అంటే. తర్వాత బాల సరస్వతి గారు ఒక మంచి పాట పాడారు. తర్వాత రాణి చేత మిగతా పాట పాడించారు. సో పాటలు మాత్రం అద్భుతమైనటువంటి. తర్వాత ఆ జగమయ్యే పాటలు, ఆ పాటలు దగ్గు కూడా ఘంటసాల గారు కచేరీల్లో ఈ జగమే మాయ పాడి దగ్గేవాళ్ళు. బాబు ఆ పాటలు దగ్గు కూడా లాదే అనేవాళ్ళు. సో అద్భుతమైనటువంటి పాటలు, అద్భుతమైనటువంటి డైలాగులు ఎంత బాగా రాశారు. ఆ కథ మలిచిన తీరు, ఆ డైరెక్షన్, సంగీతం. ఇప్పటికీ 14 సార్లు అది తెరకెక్కిన నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఇంకా కొత్తగానే ఉంటది, అందరికి ఇంకా చూడాలనే అనిపిస్తుంది. తర్వాత ఈ దేవదాస్ సినిమా వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారు వేసుకున్న లాల్చి, ఆ జుబ్బా ఫ్యాషన్ కొన్నాళ్ళు మెయింటైన్ చేశారు. కొన్నాళ్ళు కుక్కల్ని కూడా మెయింటైన్ చేశారు స్టైల్ కోసం. మరి ఇప్పటికే అంతే కదా సార్, ఏమైనా దేవదాస్ లాగా అయిపోయావని డైలాగ్ పోలేదు అసలు. ఎవరైనా తాగారు కొంచెం ఎక్కువ తాగితే దేవదాస్ లాగా అయిపోతున్నావు ఏంట్రా అని. తర్వాత పెంచిన ఈ సినిమా 12 కేంద్రాలు ఎంతో 100 రోజులు ఆడింది. తర్వాత కృష్ణ గారు దేవదాస్ తీశారు. దేవదాస్ తీస్తే డిఎల్ నారాయణ గారు ఏం చేశారు, బ్లాక్ అండ్ వైట్. అప్పుడు అమెరికాలో ఉన్నాడు నాగేశ్వరరావు గారు, అమెరికాలో హెల్త్ చెకప్ కోసం వెళ్ళారు. అప్పుడు కృష్ణ గారి దేవదాసు మీద ఈ బ్లాక్ అండ్ వైట్ దేవదాసు రిలీజ్ చేశారు. మార్నింగ్ షోస్ 200 రోజులు ఆడింది. మార్నింగ్ షోస్ 200 రోజులు ఆడింది. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆడియన్స్ లో. ప్రేమికులకి
తాగుబోతులకి, వేశ్యలకి, పింపులకి, ముసలి వాళ్ళకి, ఒక బ్రాండ్ కుర్రకారికి, తర్వాత పిల్లలకి ఆబాల గోపాలు, ఆ ఓ దేవద చిలిపి పార్వతి, ఆ చిన్నపిల్లలు వాళ్ళిద్దరు అనురాగం చిన్నప్పటి నుంచి. సో ఆ బాలగోపాలను చూసి ఎంజాయ్ చేసినటువంటి సినిమా. ఈ సినిమా చూసి గుండె బరువుతో ఆడియన్స్ బయటకు వచ్చారనమాట. ఇటువంటి గొప్ప సినిమాని మనం ఎన్నిసార్లు తలుచుకుంటూ ఒక్కసారి అద్భుతమైనటువంటి కళాఖండం ఇచ్చినటువంటి డిఎల్ నారాయణ గారిని మెచ్చుకోవాలి. డిఎల్ నారాయణ గారు స్త్రీ సాహసం చేశారు, శాంతి చేశాడు, దేవదాస్ సినిమా చేశాడు, తర్వాత కన్యాశుల్కం తీశాడు, తర్వాత 50,000 అద్భుతమైనటువంటి సినిమాలు తీశాడు. సో ఆ స్త్రీ సాహసం అని పేరు పెట్టినటువంటి సాహసి డిఎల్ నారాయణ గారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ఒక అద్భుతమైనటువంటి సినిమా ప్రేక్షకులకి ఇచ్చినందుకు నిజంగా డిఎల్ నారాయణ గారిని మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ.